పోతున్నాం. ఆత్మీయులారా, ఇంపాక్ట్ శివధనస్సు వదిలిన బాణం బి బుడేన్ బాబు చేయు నవరసాల నమస్సు మాంజులు. ఇప్పుడు మనం నవరసాలు అంటే ఏమిటి, నవరసాల ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, మరియు ఒక్క డైలాగ్తో నవరసాలు చెప్తూ తర్వాత మీతో కూడా ఆ నవరసాలని పలికిద్దాం. ఓకే, రెడీ? ఎస్. మై డియర్ ఫ్రెండ్స్, నవరసాలు అంటే శాంతము, హాస్యము, శృంగారము, కరుణ, భయానకము, రౌద్రము, బీభత్సము, అద్భుతము మరియు వీరత్వము. ఇవి నవరసాలు మిత్రులారా. ఎస్. ఈ నవరసాలని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అన్నది ఒకేసారి ఎక్స్ప్రెషన్స్ సపరేట్ కాకుండా ఒక్క డైలాగ్తో నవరసాలని పలికిద్దాం. ఎస్ మేడం, ఎక్స్ప్రెషన్స్ చెప్పి తర్వాత నవరసాలు చెప్పమంటారా, ఒకేసారి చెప్పమంటారా? మీ ఇష్టం సార్, ఎలా అయినా పర్లేదు సార్. సరే, మరి నవరసాల ఎక్స్ప్రెషన్ చెప్పి మళ్ళీ ఒక్క డైలాగ్తో నవరసాలు చెప్దాం. ఎస్ సార్. ఎస్ మేడం. నవరసాల ఎక్స్ప్రెషన్స్ అంటే ముఖ కవళికలు: శాంతరసము, హాస్యము, శృంగారము, కరుణ, భయానకము, రౌద్రము, బీభత్సము, అద్భుతము, వీరత్వము, ఇవి నవరసాల ఎక్స్ప్రెషన్స్ మిత్రులారా. మరియు నవరసాల్ని ఒక్క డైలాగ్ని నవరసాల్లో చెప్తే ఎలా ఉంటుందో అది మీకు చూపించబోతున్నాను. ఈ ఒక్క డైలాగ్తో దేవుని దయతో నా కెరీర్ని టర్న్ చేసిన పాయింట్. ఈ డైలాగ్తో నాకు ఒక సినిమా అవకాశం వచ్చిన అవకాశాన్ని భద్రపరుచుకున్నాను. అంటే ఆ డైరెక్టర్ నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ లేదు సార్, మీకు అది సూట్ అవుతుందా లేదో అన్నాడు. నేను ట్రీ బేకర్ ఒకటి చెప్పాను, సార్ నేను ఒక్క డైలాగ్ని నవరసాల్లో చెప్తాను, అది మీకు నచ్చితే మీరు ఇవ్వండి, లేకపోతే వద్దు అన్నాను. అప్పుడు ఆ సార్ గారు సరే చెప్పమన్నారు. అది చెప్పిన తర్వాత నాకు ఆ క్యారెక్టర్ని ఫిక్స్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ్ 3 భాషల్లో సినిమా రాబోతుంది. ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్ 80% కంప్లీట్ అయింది, 20% ఉంది. ఆ సినిమా అవకాశాన్ని భద్రపరిచిన, అవకాశాన్ని అందించిన ఆ నవరసాల్లోని ఈ డైలాగ్ చెప్పబోతున్నాను మిత్రులారా. డైలాగ్ ఏమిటంటే, ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ని వదిలి నేను ఉండలేను ప్రియా, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా. మూవీ నేమ్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కామన్ గా గ్యాంగ్ వార్ అనుకుంటున్నారు, కానీ 4 టైటిల్స్ ఉన్నాయి. అది ఎండింగ్ తర్వాత 20% షూటింగ్ అయిన తర్వాత రిజిస్టర్ ఫిక్స్ చేసుకుంటారు. అంతవరకు మూవీ నేమ్ని రివీల్ చేయకూడదు. నాకు తెలుసు మూవీ నేమ్, కానీ రివీల్ చేయకూడదు. అది కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పాలి. అందుకోసం క్షమించండి. ప్రస్తుతానికి గ్యాంగ్ వార్ అనుకోండి. ఎస్, గ్యాంగ్ వార్. మిత్రులారా, ఆ డైలాగు ఆ నవరసాల్లో చెప్తే ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. రెడీ? ఎస్. ఆ డైలాగ్ వచ్చేసి, ప్రియా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను విడిచి నేను ఉండలేను ప్రియా. ఇది డైలాగ్. ముందుగా శాంతరసం. ఎస్. ప్రియా నువ్వంటే నాకు
చాలా ఇష్టం ప్రియా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది శాంతరసం. ఇప్పుడు హాస్యరసం. ప్రియా, ప్రియా, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. ఇది హాస్యరసం. ఇప్పుడు శృంగార రసంలో చెప్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ప్రియా, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను ప్రియా. ఇది శృంగార రసం. ఇప్పుడు కరుణరసంలో చెప్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ప్రియా, సౌండ్ వాళ్ళంతా నొయ్యారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ప్రియా, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రియా. ఇది కరుణరసం. ఇప్పుడు భయానక రసం. ప్రియా, ప్రియా, నువ్వంటే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రియా. ప్రియా, నిన్ను నిన్ను పిలిచి నేను ఓ క్షణం కూడా విడిచి నేను ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. ఇప్పుడు రౌద్రరసం. ప్రియా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను ప్రియా. ప్రియా, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఇప్పుడు బీభత్స రసంలో చెప్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ప్రియా, ఏ, ఫు, ఏ, కు, ప్రియా, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రియా. ఆ, ఫు, నిన్ను విడిచి నేను ఆకు, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ప్రియా. ఫు, ఆ, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. ఆ, ఓ, ఆ. ఇప్పుడు అద్భుత రసంలో చెప్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నా. ప్రియా, నువ్వంటే నాకు
చాలా ఇష్టం ప్రియా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రియా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం ప్రియా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రియా. ఆ ఇది అద్భుత రసం. ఇప్పుడు వీరత్వ రసంలో ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ప్రియా, హే, వస్తున్నానే. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రియా. ఆ, ఏయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, మందితో ఉన్నా, బలంతో ఉన్నా, బలగంతో ఉన్నా, నీ చుట్టూ ఎవరున్నా, వస్తున్నానే. వచ్చి నిన్ను ఈరోజు ఎత్తుకు రావడం పక్కా. వస్తున్నా, కాసుకో. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే. చాలా ఇష్టం ప్రియా. నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనే. వస్తున్నా, ఆ? వస్తున్నా, కాసుకో. ఆ? 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 వస్తున్నా ప్రియా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ? 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 ఇవి నవరసాలు మిత్రులారా. ఈ డైలాగ్ నేను నవరసాల్లో చెప్పాను. నాకు తెలిసినంత వరకు దేవుడిచ్చిన జ్ఞానంతో పాటు జ్ఞానంతో నేను ఇది మీకు చూపించాను మిత్రులారా. ఈ అవకాశాన్ని నాకు అందించిన మన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత మ్, శ్రీ గురు బ్రహ్మ శ్రీ గంపా నాగేశ్వరరావు సార్ గారికి, మరి ఈరోజు స్వాతి మేడం గారు నాకు ఈరోజు సెషన్ ఉందని చెప్పి ఆహ్వానించినందుకు, మరి నా మిత్రులైన మీరందరూ హాయిగా మనస్ఫూర్తిగా ఉల్లాసంగా ఉత్సాహంగా వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది మిత్రులారా. ఇప్పుడు మీతో ఇంటరాక్షన్, సరేనా? మీరు కూడా ఇదే నవరసాలని మీకు ఇష్టమైన డైలాగ్తో మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. సరే, వెళ్దామా? ఎస్, ఆర్ యు రెడీ? రెడీ? ఎస్ మేడం. స్పాట్లైట్ ఇవ్వండి మేడం. ఎస్ సార్. మరి ఇన్ఛార్జ్ అందరికీ నా మనస్ఫూర్తి హృదయపూర్వక కృతజ్ఞతలు. స్వాతి మేడం గారితో సహా అందరికీ, మెంటర్స్, ఇన్ఛార్జెస్, ట్రైనర్స్, మరి వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. శుభ సాయంత్రం సార్. చాలా అద్భుతంగా వివరించారు ఓకే, థ్యాంక్ యూ సార్. సార్. ఒకే వర్డుని అన్ని విధాలుగా వాడడం కొంచెం ఇబ్బంది సార్. ఒక్కొక్క సమయంలో ఒక్కో విధంగా వాడడం జరుగుతుంది. సో ఒకవైన వాక్యం అన్ని విధాలుగా వాడడం అనేది అంత ఇదిగా లేదు. నా మట్టుకైతే నా అభిప్రాయం మాత్రమే, మీతో వాళ్ళ అభిప్రాయం లేదు. ఓకే, సడన్గా నేను ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను అనుకోకుండా ఇప్పుడే క్లాస్ జాయిన్ అయ్యాను, కొంచెం విన్నాను. కానీ మాకు తెలిసిందంటే నేను రెగ్యులర్ వాడుతుంటాను. ఒకే పదాన్ని 4 రకాలుగా వాడడానికి అంతగా నాకు అనిపించలేదు. సో నెక్స్ట్ నుంచి నేను ట్రై చేసి చూస్తాను సార్ నేను ఇక. లేదు ఓకే సార్, సార్. ఏదైనా ఒక రసం చెప్పండి. ఏదైనా ఒక రసం. ఆహాహా, ఏమి ఎంత బాగా చెప్పారు మీరు. చాలా అద్భుతంగా ఉంది సార్ మీరు ఒక విషయం. ప్రతి విషయం చాలా బాగానే ఉంది. కానీ ఇదే విషయాన్ని మనం చెప్పాలంటే కూడా కొంచెం నాకు అంతగా ఇంటరాక్ట్ కావలేకపోతున్నాను. సారీ లేదు సార్, సార్. నెక్స్ట్. హాస్యరసంలో చెప్పండి సార్. మీరు చెప్తారు, మీలో టాలెంట్ ఉంది. ఏయ్, ఏమన్నావు? టాలెంట్ ఉందన్నావా? టాలెంట్ ఎక్కడిది? ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా. ఎలా నేర్చుకుంటాను ఇక? టాలెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? రసం. ఎస్ సార్, ఇది రుద్రరసం. రౌద్ర ఎస్, రసం ఓకే, సార్. వెరీ గుడ్. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఏ, ఎస్ సార్. నేర్చుకుంటున్నావు, టాలెంట్ ఉన్నావు అంటున్నావు కదా. నేర్చుకుంటున్నాను ఇప్పుడే. కొంత సమయం పడుతుంది కదా. నేర్చుకున్న తర్వాత ఆ టాలెంట్ నేను చూపిస్తాను. ఓకే, ఓవర్ టు సార్ మళ్ళీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. ఎస్ సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్.
ఎస్ మేడం. యా మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ తీసుకొని మీకు నచ్చిన రసంలో ఏదైనా ఒక రసంలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు హ్యాండ్ రేజ్ చేయండి, సార్ మీతో ఇంటరాక్షన్ అయ్యి ఆ డైలాగ్ చెప్పిస్తారు. సో అందరు ఒకరి తర్వాత ఒకరు హ్యాండ్ రేజ్ చేస్తే వాళ్ళకి అన్మ్యూట్ ఇచ్చి పిన్ చేయడం జరుగుతుంది. స్పాట్లైట్ ఇస్తాను, లేదంటే మేమే నేమ్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, సూపర్ సార్, సూపర్. రైట్ రైట్. హ్యాపీ ఈవినింగ్ మేడం. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్, కంటిన్యూ సార్. ఉడన్ బాబు సార్. మేడం, హాస్యరసంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సార్ చెప్పమంటారా? బుడన్ బాబు. తప్పకుండా సార్, వీఆర్ అవైటింగ్. ఓకే, ఎక్స్ప్రెషన్స్ అవి పెద్ద నాకు ఎవరు అవ్వదు, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. డోంట్ వరీ సార్. మీరు ఈ నవరసాలను చాలా బాగా పలికించారు అనేది నేను హాస్యరసంలో చెప్పాలనుకుంటున్నాను సార్. ఎస్ సార్. అబ్బా, ఏమి చెప్తారు నవరసాలు పలికించి చూడు. హాస్యరసాన్ని, భయానకాన్ని విపరీతంగా పలికించాడు సారు. నవరసాల్లో అసలు పండించి క్లాస్ మొత్తాన్ని నవ్వించాడు చూడు. అబ్బా సూపర్ అబ్బా, ఏం చెప్తారు ఇదే సార్. ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్ సార్. ఇదే కరుణ రసంలో చెప్పండి సార్. సార్ కరుణ రసంలో చెప్పండి సార్. అయ్యో, సారు చెప్పాడు చూడు. ఏం చెప్పాడు అసలు? క్లాసు మొత్తం నవ్వుతూ ఉండే, ఒక్కళ్ళు కూడా వదలకుండా నవ్వుతూ ఉండే. ఏం చెప్పాడు సారు, ఏమేమో చెప్పాడు సారు. అందరినీ నవ్వుల్లో ముంచెచ్చిండే సారు. ఇది సార్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. శృంగారంలో చెప్తారా సార్? లేదు సార్, కష్టమే సార్. మాక్సిమం 3 to 4 రసాలలో చెప్పడానికి ట్రై చెయ్యండి. ఒక డైలాగ్ సెలెక్ట్ చేసుకోండి సార్. అసైన్మెంట్స్ అప్పుడు చెప్తాం మేడం. సార్ ఇది అవుట్పుట్ సార్, ఈరోజు సర్ప్రైజ్ అవుట్పుట్ లాగా ఇది ఒక రకమైన ఇప్పుడు నవరసాలు అవుట్పుట్ సార్ మనకి. సార్, నవరసాలు మన అందరి జీవితాల్లో ఆల్రెడీ మనం పండించిన వాళ్ళమే. టైం లేదు కాబట్టి అది చెప్పలేకపోతున్నాను. అందరిలోనూ టాలెంట్ ఉంది సార్, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకరికి ఇవ్వండి సార్. రైట్ సార్, మీరు మరొక డైలాగ్ తో రెడీగా ఉండండి సార్, మళ్ళీ లాస్ట్ లోకి వెళ్తాం. నవీన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. వినిపిస్తుందా సార్? సార్ చెప్పండి సార్. సార్ రౌద్రరాజు. ఎస్ సార్, వెరీ గుడ్. కృష్ణరాజు గారి ఫేమస్ డైలాగ్ అది. ఎస్ సార్, ఎస్ సార్. జానకి నా యాల్ది కత్తందుకో జానకి. సార్ భయానకం సాయి కుమార్ గారి డైలాగ్ సార్. ఎస్ సార్. ధర్మానికి, చట్టానికి, న్యాయానికి కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్. దీన్ని హాస్యంలో చెప్పండి సార్. చట్టానికి, న్యాయానికి కనిపించేది 3 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. సార్ ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ సార్, కరుణలో చెప్పండి సార్. కరుణ రసం. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించే 3 సింహాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. సార్ ఎస్ సార్, వెరీ గుడ్ సార్. ఇంకొంచెం అట్లా ఏడుపు వచ్చింటే బాగుండేది. ఇక కష్టం సార్, ఇంకా నెక్స్ట్ అటెంప్ట్ చేస్తా. ఎస్ ఎస్, వెరీ గుడ్ సార్. భయానకంలో చెప్పండి సార్. భయానకంలో చట్టానికి, ధర్మానికి, న్యాయానికి కనిపించే ఈ 3 సింహాలైతే
కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. మీరు వీరత్వంలో చెప్పారు సార్. ఓకే, వెరీ గుడ్. భయానకంలో చెప్పండి సార్. చట్టానికి ధర్మానికి న్యాయానికి కనిపించే మూడు సింహాలైతే కనిపించని నాలుగో సింహమేరా పోలీస్. సార్ మీ యాక్షన్ కరెక్ట్ ఉంది, కాకపోతే నవ్వుతున్నారు. కళ్ళు పెద్ద చేసి మీరు భయపడి ఉంటారు కదా, ఆ సందర్భాన్ని తెచ్చుకొని చెప్పండి సార్. భయం కనపడాలి మీ ఫేస్ లో, ఎక్స్ప్రెషన్స్, మీ వాయిస్ లో. భయం రాదు సార్, నాకు ఊకే నవ్వే వస్తుంది సార్. మీరు భయపడిన సంఘటన గుర్తు చేసుకోండి సార్. చట్టానికి ధర్మానికి న్యాయానికి కనిపించే మూడు సింహాలైతే కనిపించని నాలుగో సింహమే పోలీస్. ఎస్ ఎస్, ఓకే ఓకే సార్. అద్భుతంలో చెప్పండి సార్. అద్భుతం. సార్ ఎస్ సార్. అద్భుతం. అద్భుతానికి డైలాగ్ సెట్ అవుతుందో లేదో సార్. అన్నిటికీ సెట్ అవుతుంది సార్. ఒకే డైలాగ్ ని ఊహించుకోవాలి ఎన్ని రకాలైనా మార్చుకోవచ్చు సార్. ఊహించుకోవాలి నేను ఇప్పుడు. ఎస్ సార్. ఇప్పుడు సార్, మీ చిన్ననాటి మిత్రుడు, ఆ, మీకు ఇష్టమైన వాళ్ళు చాలా ఏళ్ల తర్వాత మీకు కనిపించారు అనుకోండి, అప్పుడు మీరు ఎలా అద్భుతంగా ఫీల్ అవుతారు? లేదు, బాహుబలి సినిమా చూసినప్పుడు ఆ నీళ్లు, మొ- మొదటి సీన్ లో నీళ్లు చూస్తారు కదా, వాటర్ అవును. కొద్ది కొద్దిగా ఎక్కువ, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? అద్భుతంగా ఆ సీన్ ఇమాజిన్ చేసుకొని మీరు డైలాగ్ డెలివర్ చేయండి సార్, వచ్చేస్తుంది. లేదా మీ మిత్రుడు చాలా ఏళ్ల తర్వాత కనిపించినప్పుడు మీకు ఎంత సంతోషమో ఆనందం వేస్తుంది, ఎంత అద్భుతం అనిపిస్తుంది, ఇది కళా నిజమా అని అనిపిస్తుంది కదా, అలాంటి సిచ్యుయేషన్ ని ఊహించుకొని చెప్పండి. చట్టానికి ధర్మానికి న్యాయానికి కనిపించే మూడు సింహాలైతే ఆ కనిపించని నాలుగో సింహమే పోలీసా. ఎస్, ఆనందం కనపడాలి, అద్భుతం మీ ఫేస్ లో, అద్భుతము, ఆ సంతోషము ఆ, అనేది కనపడాలి సార్. ఆ, కళ్ళు పెద్ద చేసుకొని ఇది కళా నిజమా, అరే ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అని అంటాం కదా, అలాగే చట్టానికి న్యాయానికి న్యాయానికి ధర్మానికి కనిపించే. ధర్మానికి మూడు సింహాలైతే కనిపించే నాలుగో సింహమేనా పోలీస్. ఎస్, ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్, ఆచార్య సార్. నమస్కారం. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీనే సార్. నా పేరు రాజనరసింహాచార్య, సార్ కరీంనగర్ నుండి. నేను ఒక చిన్న డైలాగ్ తీసుకున్నాను. ఆ డైలాగ్ కి చెప్పరా. మిత్రమా సంస్కృతం నేర్చుకో. ఎస్ సార్. ముందుగా శాంతంలో, మిత్రమా మిత్రమా సంస్కృతం నేర్చుకో. హాస్యం. మిత్రమా మిత్రమా సంస్కృతం నేర్చుకో. శృంగారంలో సంస్కృతం నేర్చుకో. కరోనా. మిత్రమా సంస్కృతం నేర్చుకో. రౌద్రుడు. మిత్రమా సంస్కృతం నేర్చుకో. భయం. మిత్రమా సంస్కృతం నేర్చుకో. బీభత్సంలో. మిత్రమా సంస్కృతం నేర్చుకో. అద్భుతంలో. మిత్రమా మిత్రమా సంస్కృతం నేర్చుకో. వీరత్వంలో. మిత్రమా సంస్కృతం నేర్చుకో. చివరి సరిగా రాలేదనుకుంటాను.
ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు సార్. సార్ మీకు నటనలో ప్రవేశం ఉందా? లేదు సార్, ఇంతకు ముందు డ్రామాలు ఏమైనా చేశారా? చిన్నప్పుడు 2 నాటకాలు వేశాను ఆ, ఇంటర్లో చూస్తేనే ఉన్నప్పుడు. తెలిసిపోతుంది సార్. ఏ సార్, చాలా బాగా చెప్పారు సార్. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. సోమశేఖర్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ న్యూస్ సార్. సార్ ఒక డైలాగ్ తీసుకొని నేను మిగతా అన్నిట్లో ట్రై చేయాలని చూస్తున్నాను సార్. ఎస్ సార్, తప్పకుండా సార్. శాంతరసంలో సార్, ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు సారు నవరసాల గురించి చాలా బాగా చెప్పారు. శాంతరసం సార్. ఎస్ సార్. హాస్యరసం. అనే 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 ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు సారు నవరసాల గురించి బాగా చెప్పారు. హాస్యరసం సార్. ఎస్ ఎస్ సార్. శృంగారం సార్. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో నవరసాల గురించి చాలా బాగా చెప్పారు. శృంగారం సార్. నెక్స్ట్ కరుణ సార్. కన్నరసం. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్ బాబు సార్ నవరసాల గురించి బాగా చెప్పారు. కరుణరసం సార్. నెక్స్ట్ భయానకం. ఈరోజు ఈ ఇంపాక్ట్ క్లాస్లో బాబు గారు నవరసాల గురించి చాలా బాగా చెప్పారు. భయానకం సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, భయానకాన్ని ఇంకోసారి రిపీట్ చేయండి సార్. భయం కనపడాలి. ఓకే సార్. ఓకే. ఎస్. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు గారు నవరసాల గురించి చాలా బాగా చెప్పారు. భయానకం. ఎక్సలెంట్ సార్. రౌద్రం సార్. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు సారు నవరసాల గురించి చాలా బాగా చెప్పారు సార్. రౌద్రం సార్. బీభత్స. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు సార్ నవరసాల గురించి బాగా చెప్పారు. బీభత్సం సార్. ఎస్ సార్. అద్భుతం సార్. ఈరోజు ఇంపాక్ట్ క్లాస్లో బాబు సార్ నవరసాల గురించి చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వీరత్వం. వీరశంకర్ రెడ్డి. ఈరోజు బాబు సార్ ఇంపాక్ట్ క్లాస్ లో నా యాల్ది నవరసాల గురించి చింపేశాడు. నీ వీరత్వం సార్. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ చాలా అద్భుతంగా చెప్పారు సార్. సార్. థ్యాంక్ యూ సార్. మీకు నా నటనలో రాణిస్తారు సార్ ఇద్దరు. మీరు ముందు చెప్పిన సార్ ఇద్దరు. వీటిలో ఏమన్నా మార్చుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయి? మార్చుకోవాల్సింది సార్. సిచ్యుయేషన్ బేస్ మీద మార్చుకోవచ్చు సార్. అది అంటే అట్లానే కదా సార్, నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఒక రసము సరిగ్గా రాలేదన్నట్టు అట్లా ఏమన్నా? ఇది ఫస్ట్ టైం కదా సార్ మీది? అవును సార్. ఏం పర్లేదు సార్, పర్లేదు. వస్తా సార్. ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఇప్పుడు 95% ఉన్నారు సార్. 5% వచ్చేస్తుంది. ఓకే సార్. సార్. ఓకే సార్. పార్వతి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఎస్ మేడం, వీడియో క్లారిటీ లేదు మేడం, ఒకసారి చెక్ చేసుకోండి మేడం. లైటింగ్ ఇష్యూ అనుకుంటా సార్. ఇప్పుడు కెమెరా ప్రాబ్లం ఉన్నట్టు మేడం. డల్ ఉంది లైటింగ్ ఇష్యూ మేడం. రోజు ఉండే దగ్గర నాకు సిగ్నల్ లేదు మేడం, అందుకని. ఓకే, ఇట్స్ ఓకే మ్యామ్, క్యారీ ఆన్. మేడం సార్, నా డైలాగు స్వామి నదిగిపోలేదు. శాంతంగా. ఏం డైలాగ్ మేడం? మ్యామ్ వాయిస్ స్వామి స్వామి నదికి పోయారా, బట్ మీ వాయిస్ రావట్లే మ్యామ్.
మేడం చూడండి ఇప్పుడు. యా ఇప్పుడు ఓకే మ్యామ్. ఎస్ మేడం. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. ఇది శాంతం సార్. నెక్స్ట్ హాస్యం. స్వామి నదికి పోలే, మదిలోనే ఉంటే నదికేల పోయేదే. హాస్యం సార్. శృంగారం. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. సరే ఇంకా బీభత్సంకి వెళ్ళిపోతాను. అన్ని అయితే కొంచెం ఇంకా ఇంకా ప్రాబ్లం. ఉండే కదా మేడం. ఎల్లు సార్. నెక్స్ట్ కరుణ సార్. ఎస్ మేడం. స్వామి నదికి పోలేవా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. ఓకే సార్. ఎస్ మేడం. భయానకం సార్. స్వామి నదికి పోలేవా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. ఓకే సార్. ఎస్ మేడం. ఓకే. రౌద్రం సార్. ఎస్ మేడం. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. వీరత్వం సార్. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. అద్భుతం మేడం సార్. ఇప్పుడు చెప్పింది ఏదైనా అద్భుతమా? వీరత్వం సార్. వీరత్వం కొంచెం ఇంకా ఛాలెంజింగ్ రావాలి మేడం. ఎస్ ఓకే ఇంకోసారి సార్. చెప్పండి మేడం. ఓకే సార్. ఎస్ మేడం. ఓకే. కోపము ఛాలెంజింగ్ రెండు ఉంటుంది మేడం. ఓకే సార్. కోపము ఆవేశము ఛాలెంజింగ్ మూడు గలగలిపి చెప్పండి. ఓకే సార్. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. ఓకే సార్. ఎస్ మేడం. ఓకే సార్. అద్భుతం సార్. స్వామి నదికి పోలేదా, మదిలో నీ ఉండగా నదికేల పోను దేవి. ఓకేనా సార్? ఎస్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. కొంచెం లైటింగ్ ఇష్యూ ఉంది, రేపటికి ఎస్ ఎస్ పర్లేదు పర్లేదు మేడం. మీ సంకల్పం ముందు లైట్ కూడా డిమ్ అయిపోతుంది మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. సో నా డైలాగ్ వచ్చేసి చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడు, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ సార్. ఓకే, ఇదే శాంతరసంలో చెప్తే చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడు, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ సార్, బాగా చెప్పారు సార్. ఫేస్ లో ప్రశాంతత అనేది కనపడింది సార్, శాంతం. ఓకే, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకున్నాను, అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఎస్ సార్. ఓకేనా సార్? ఓకే, హాస్యం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒక్కలాంటి వాళ్ళమే, అది గడ్డ గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇంకోటి ఏంటి సార్? శృంగారం. శృంగారం ట్రై చేస్తాను. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం ఒకలాంటి వాడిని, కానీ అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, అంతా ఉన్నదంతా సేమ్ టు సేమ్. బాగానే వచ్చిందా సార్? బాగొచ్చింది సార్. నేను చప్పట్లు కొడుతున్నానంటే బాగా వచ్చిందనే సార్. నాకు వినపడలేదండి. వినపడలేదు సార్. స్పాట్ లైట్ ఉంటే తెలిసేదేమో.
ఇప్పుడు సార్ అంటే స్పాట్ లైట్. ఓకే. సౌమ్య మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ నా డైలాగ్ వచ్చేసి బొమ్మరిల్లు డైలాగ్. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్నగారు. ఎస్ మేడం. ఏ రసంలో చెప్తారు మేడం? ఫస్ట్ శాంతరసం సార్. ఎస్ మేడం. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్నగారు. ఎస్ మేడం. నెక్స్ట్ హాస్యం సార్. ఎస్ మేడం. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతుల్లోనే ఉంది నాన్నగారు. నెక్స్ట్ భయానకం సార్. ఎస్ మేడం. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. మేడం వస్తుంది కానీ భయం కనపడదు అనమాట. మీరు ఏదైనా ఓకే. సన్నివేశంలో భయపడి ఉంటారు కదా, ఆ భయాన్ని ఓకే. ఊహించుకొని మీరు చెప్పండి డైలాగ్. ఓకే. భయం కలిగినప్పుడు మీ కళ్ళు పెద్దగా అవుతాయి, మీ ఎక్స్ప్రెషన్ మారుతుంది. చూడండి. ఎస్. ఓకే. అంటే నాన్నగారు డైలాగా సార్? నాన్నగారు ఫేస్ చూడలేము ఏదన్నా కానీ అందుకని డౌన్ చూసి చెప్తున్నా. లేదు, ఏదైనా చెప్పొచ్చు మేడం. ఓకే. ఓకే సార్. ఓకే. భయానకము. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌద్రం సార్. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. నెక్స్ట్ ఓకే సార్. అంతే సార్. అంతేనా మేడం? నెక్స్ట్ కరుణలో చెప్పండి మేడం. కరుణ. కరోనాలో నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. బాధ, ఏడుపు. బాధ. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. ఓకే. ఇంకొంచెం మేడం చేస్తున్నారు, ఇంకొంచెం. ఓకే. బాధ. మీరు చెప్పేది చూస్తేనే అవతలి వాళ్ళకి అయ్యో పాపం అనిపించాలి. అది కరుణ. ఓకే. భయం. ఏమన్నా సార్? భయానకం సార్. కరుణ రసం. కరుణ రసం. నాన్నగారు ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్నగారు. ఓకే సార్. చాలు సార్. లేదు, ఓకే ఓకే, చెప్పారు మేడం. కొంచెం టైం పడుతుంది అది కరుణరసం బాధతో చెప్పడానికి. ఇప్పుడు హ్యాపీ మూడ్ లో ఉన్నారు మీరు, ఆ మూడ్ చేంజ్ కావాలంటే టైం పడుతుంది. ఎస్ ఎస్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. మాకైతే అలవాటు ఉంటుంది కాబట్టి మూడ్ సడన్ గా చేంజ్ చేస్తాము. ఆ, మీకు కొత్త కాబట్టి సడన్ గా చేంజ్ చేయాలంటే టైం పడుతుంది. ఫస్ట్ టైం సార్. ఇన్ని రసాలుగా చెప్పడం మీదే ఫస్ట్ టైం సార్. గ్రేట్ మేడం, చాలా గ్రేట్. ఫస్ట్ టైం చెప్పినారంటే అమేజింగ్. అంటే ఈ డైలాగ్ ఎప్పుడు భయానకంలోనే అలవాటు సార్. ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే, వెల్కమ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సో నా డైలాగ్ వచ్చేసి, ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు సార్. ఎస్ సార్. ఇది డైలాగ్.
సో ఫస్ట్ శాంతం. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగ. హాస్యం. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. సార్ సార్ ఇప్పుడు నవ్వుతున్నారు కదా, ఆ నవ్వును కంటిన్యూ చేస్తూ డైలాగ్ మిక్స్ చేయండి సార్. ఓకే. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. నవ్వును మిక్స్ చేయండి. మీరు ఇప్పుడు నవ్వుతున్నారు, ఆ డైలాగ్ వచ్చేటప్పుడు నవ్వండి. ఓకే. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఎస్ ఎస్ సార్. శృంగారం. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఎస్ సార్. ఇంకొంచెం సార్, రాని సార్ వస్తుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఎస్. కరుణ. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇది బాధలో రాను సార్, బాగా చెప్తున్నారు, బాధ మిక్స్ చేయండి. బాధ. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్ సార్. ఇంకా కొంచెం దానికన్నా అంటే కొంచెం కష్టమే అనుకోండి. వస్తుంది సార్, వస్తుంది, మీలో టాలెంట్ ఉంది, కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్. థ్యాంక్ యూ సార్. ఆయనకు. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్ సార్. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇది ఏ రసం సార్? ఇది రౌద్రం సార్. ఎస్ ఎస్. బీభత్సం. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఇది రౌద్రం సార్. బీభత్సాన్ని అసహించుకునే ఉండాలి, అసహించుకునే ఉండాలి. మీ ఫేస్ లో అసహించుకునేటువంటి భావన రావాలి. ఏదన్నా మీకు ఇది కొన్ని సందర్భం చూస్తే మీకు చాలా అసహ్యం వేస్తుంది కదా. ఓకే సార్. చూడలేరు మీరు, అలాంటి పరిస్థితిని ఇమాజిన్ చేసుకుని డైలాగ్ మిక్స్ చేయండి సార్. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్ సార్. ఎస్ సార్. బీభత్సం. బీభత్సం అయిపోయింది సార్. అద్భుతం సార్. అద్భుతం సార్. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్ సార్. వీరత్వం. ఎవరు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఏమన్నా చేంజెస్ ఉన్నాయా చెప్పండి సార్. ఎందుకంటే నా నా టాలెంట్ బట్టి చెప్పాను, కానీ అది మీరు కన్ఫర్మ్ చేయాలని. అది ఇది ఫస్ట్ టైమా సార్ మీరు? అవును సార్, ఫస్ట్ టైం సార్. ఎస్ సార్. డోంట్ వరీ సార్, ప్రాక్టీస్ చేయండి సార్, వస్తుంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మురళీమోహన్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. నీకు కావాల్సింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 సార్లు రా, నేను రెడీ. నేను కొడతాం మొదలెడితే నీ ఆస్తులు, నీ మెడికల్ బిల్లు కూడా సరిపో. సాయంత్రం అసలు చెప్తాను. నేను కొడతాం మొదలెడితే నేను నాకు కావాల్సింది నేను, నువ్వు నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెట్టుకోలేరా. నేను కొడతాం మొదలెడితే ఈ ఆస్తులు, మెడికల్ బిల్లు కూడా సరే. ఏ రసం సార్ ఇది? శాంతి రసం అనుకుంటున్నానండి.
శాంతరాసం. ఓకే ఓకే సార్. మీరు జూనియర్ బాలకృష్ణలో ఉన్నారు సార్. లేదు సార్. నెక్స్ట్ సార్ హాస్యం సార్. సార్ రే నీకు కావాల్సింది లేదు, ఆ? నాతో పెట్టుకో, ఆ? అంతే కానీ 10 మందితో రా, 10 సార్లు రా, ఆ? 10 సార్లు వచ్చినా రెడీగా ఉంటాం. ఇక కొడతాం మొదలెడితే ఈ ఆస్తి ఎత్తుకు సరిపోదు బాబు. ఓకే సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కరోనాలో చెప్పండి సార్. కరోనా. రే నీకు కావాల్సింది నేనేరా, ఏ నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 సార్లు రా, నేను రెడీగా ఉంటాను. అంతేగాని జనంతో పెట్టుకోకరా. నేను కొట్టడం మొదలెడితే ఈ ఆస్తి కూడా మీ బిల్లు సరిపోదు. సార్ భయానకంలో చెప్పండి సార్. రేయ్, నీకు కావాల్సింది నేనురా, నాతో పెట్టుకో, 10 సార్లు రా, 10 మందిని తీసుకురా, పెంచుకుంటురా, నేను రెడీగా ఉంటాను. నేను కొట్టడం మొదలెడితే మీ ఆస్తి కూడా సరిపోదు. సార్ ఇది ఏం ఇస్తాం సార్? ఇది భయానకం. వీరత్వమా? రైట్ రైట్ రైట్. భయానకంలో చెప్పండి సార్. భయం భయం రోజు చెప్పంటారు సార్. సార్. ఇప్పుడు ఎస్ సార్. రౌద్రం చెప్తాను సార్. ఎస్ సార్. ఎస్ సార్. రౌద్రం చెప్. రేయ్ నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటారా, 10 సార్లు రా, అంతేగాని జనంతో పెట్టుకోకు. నేను కొడతాం మొదలెడితే నీ ఆస్తి ఎక్స్రే బిల్లులు కూడా సరిపోవు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ మీరు జూనియర్ బాలకృష్ణలో ఉన్నారని ఎవరైనా చెప్పారా మీకు? మా వాళ్ళు అంటూ ఉంటారు సార్. ఇది అబ్సల్యూట్లీ రైట్ టీడీపీలో ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అచ్చం జూనియర్ బాలకృష్ణలో ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. మీరు మీసాల అట్లా మెయింటైన్ చేయండి సార్. సేమ్ జెరాక్స్ కాపీ ఉన్నట్లుంటారు. బాలకృష్ణ గారు విగ్గు పెట్టుకోవాలి, మీకు విగ్గు అవసరం లేదు. అదే. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే సార్. నేను కూడా బాలకృష్ణ అభిమానినే సార్. అలా సార్. థ్యాంక్ యూ అండి. మేము అదే పార్టీ అండి. సార్. ఎస్ నేను సార్. తెలుగుదేశం పార్టీలో. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇది ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఎస్ సార్. శాంతరసంలో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఎస్ సార్. హాస్యంలో ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఎస్ సార్. ఇప్పుడు ఆ నవ్వుకి ఆ డైలాగ్ మీకు సార్. ఇప్పుడు నవ్వుతున్నారు కదా, ఈ నవ్వుకు ఆ డైలాగ్ మిక్స్ చేయండి, చాలా బాగా పడుతుంది. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో.
శృంగారం అంటే ఒక్కొక్కరిని కాదు సార్, కానీ 100 మందినైనా పంపించు. ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. శృంగారం కొంచెం మీరు ఒక్కొక్కరిని కాదు సార్, కానీ 100 మందినైనా ఒకేసారి పంపించు. ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. చెప్తున్నా సార్, రొమాంటిక్ గా చెప్పాలి ఇది. ఒక్కొక్కరిని కాదు సార్, కానీ 100 మందిని ఒకేసారి పంపించు. ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. సార్ డైలాగ్ అద్భుతంగా ఉంది సార్, కానీ అన్నీ ఒకే రకంగా కనిపిస్తున్నాయి సార్, ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తలేవు సార్. సార్ ఒక రసం చెప్తాను సార్, ఆ రసంలో చెప్పాను సార్. అదే డైలాగ్ ని కరుణ రసంలో చెప్పాను సార్. కరుణరసం ఒక్కొక్కరిని కాదు సార్, కానీ 100 మందినైనా తక్కువ కాకుండా పంపించు. 100 మందిని పంపించు. 100 మందిని ఒకేసారి పంపించు. ఇద్దరు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఒక చిన్న డైలాగ్ తీసుకోండి సార్, ఏదైనా చిన్న డైలాగ్ తీసుకుంటే చెప్పడానికి ఈజీ అవుతుంది. చిన్న డైలాగ్ తీసుకోండి సార్. అంతలోపు నేను మంజుల మేడం దగ్గరికి వెళ్ళేసి వస్తాను సార్. రైట్ సార్, హ్యాండ్ డౌన్ చేయకండి సార్, మళ్ళీ వస్తాను సార్. ఎస్ మంజుల మ్యామ్, వెల్కమ్ మ్యామ్. ఎస్ డైలాగ్ తీసుకున్నారా మ్యామ్? ఎస్ మేడం. డైలాగ్ ఏంటి మ్యామ్? హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ ఇదే డైలాగా? ఓకే, ఇదే ఏ డైలాగ్ రసంలో చెప్తున్నారు మ్యామ్? సార్ ఏది చెప్తే అది సార్ ఏది అడిగితే చెప్తాను. ఎస్ సార్ చెప్పండి సార్, మీరు ఏ డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ చెప్తారంట మేడం. దానికన్నా ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. వీరత్వంకి రౌద్రంకి డిఫరెన్స్ సార్? వీరత్వానికి రౌద్రానికి డిఫరెన్స్ మేడం. రౌద్రం ఏదో నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది మేడం. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది మేడం. రౌద్రంలో సార్ వాయిస్ రావట్లేదు కదా మేడం? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదు మేడం. ఇప్పుడు మేడం? హలో సార్ నెట్వర్క్ ఇష్యూ ఉందా సార్? లేదు మేడం, ఇప్పుడు వినిపిస్తుంది మేడం. సార్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మ్యామ్. సార్ దగ్గర ఆన్సర్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ క్లియర్ ఉంది మేడం. సార్ మీ వాయిస్ వస్తలేదు సార్. సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు మేడం? ఎస్ సార్, ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే 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 మేడం. సార్ వన్ క్లారిఫికేషన్, వీరత్వంకి రౌద్రంకి డిఫరెన్స్ సార్. ఎస్ మేడం. రౌద్రరసంలో ఆవేశము, కోపము కలగలిసి ఉంటాయి. తర్వాత బాడీ వైబ్రేషన్ ఉంటుంది మేడం. వీరత్వం ఎస్, బాడీ వైబ్రేషన్ ఉంటుంది. వీరత్వంలో కాదు, రౌద్రంలో మనిషి ఊగిపోతుంటాడు అనమాట. తన మీద తనకు కమాండింగ్ ఉండదు. ఓకే, కమాండింగ్ ఉండదు. వైబ్రేషన్, షివరింగ్ అన్ని కలగలిపి ఉంటాయి మేడం. ఆ మూమెంట్ లో ఏం చేస్తాడనే ఒక సెన్స్ ఉండదు అనమాట. అదే రౌద్రం. వీరత్వంలో కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. పౌరుషము, తనకి సెన్స్ ఉంటుంది. ఏం చేస్తున్నానని తెలుసు, ఏం మాట్లాడాలో తెలుసు, ఎదుటి వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నాను అన్నమాట.
ఛాలెంజ్ చేసి రా తేల్చుకుందాం ఈరోజు నువ్వు నేను అనే ఫీలింగ్ ఉంది కదా, అక్కడ సెన్స్ ఉంటుంది అనమాట ఆయనకి. ఎస్ మేడం. ఓకే సార్. పౌరుషంతో మాట్లాడడం. ఎస్ మేడం. బీభత్సం అంటే చీ ఫీలింగ్, చీ అన్న ఫీలింగ్. మేడం బీభత్సం అంటే అసహ్యం కలిగేలా ఉండదు. బీభత్సం. ఎస్ మేడం. అసహ్యం. యాక్చువల్లీ బీభత్సం అంటే సినిమాలో అయితే యాక్సిడెంట్ లో అవి చూపించింది మేడం, రక్తపాతం అవన్నీ బీభత్సం కింద వస్తుంది. కానీ మనం ఇక్కడ ఆ బీభత్సాన్ని చూపించలేము కాబట్టి మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ఏదన్నా అసహ్యమైనటువంటి సన్నివేశాన్ని మనం ఊహించుకొని చెప్పాలన్నమాట. మనకి నచ్చదు అసహ్యం. ఎస్ మేడం. తేళ్లు జరిగిన పాకితే ఎట్లుంటారో అట్లుంటారు కదా, అలాంటి ఫీలింగ్స్ అనమాట. మన కడుపులో దేవనట్టు ఉంటది, మనం చూడలేం, భరించలేం, అసహ్యం. ఆ ఫీలింగ్ తో చెప్పండి మేడం. సార్ నా సెంటెన్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అది హాస్యరసం. ఇదే డైలాగ్ మేడం. అదే సార్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాస్యం సార్. వీరత్వం ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వీరత్వం. నెక్స్ట్ రౌద్రం. రౌద్రం రౌద్రం కాన్సే సార్, సేమ్ దగ్గరగా అనిపిస్తున్నాయి సార్. రౌద్రం ఏం లేదు మేడం. రౌద్రంలో మీరు కోపం, ఆవేశం అన్ని కలగలిపి చెప్పండి. మీకు ఎక్కువ కోపం జరిగిన అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే సార్. ఇప్పుడు మేడం మీకు కోపం వచ్చిన సందర్భం ఏదైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి మేడం. మీ వాయిస్ క్లారిటీగా వినిపించట్లేదు సార్. ఓకే సార్. నెక్స్ట్ మేడం మీకు ఎక్కువ కోపం తెప్పించిన సంఘటన ఏదైనా ఉంటే ఆ సంఘటన ఊహించుకొని చెప్పండి. వాయిస్ క్లారిటీ ఉందా మేడం? లైట్ గా డిస్టర్బెన్స్ ఉంది సార్. డిస్టర్బెన్స్ ఉంది సార్. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మ్యామ్ ఎగ్జాంపుల్ ఏముందంటే మనం పిల్లల మీద అరుస్తాంగా కోపంతో, అలా ఉందా అదే మ్యామ్ అంతే. బీభత్సవం అంటే మనం ఇంట్లో చూపిస్తాంగా. నా డ్యూటీ అదే కదా మేడం. దీనికి ఆపోజిట్ గా చెప్తాను. ఏంటి? అద్భుతం. అద్భుతంగా. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఏం చెప్పండి? చెప్పండి మేడం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కరుణ కరుణ సార్. సార్ కరుణ సార్, డిస్టర్బెన్స్ వస్తుంది సార్. కరుణ క్లారిటీ లేదా మేడం? నో సార్, నాట్ మేడం. కంటిన్యూ చేయమంటారు సార్. కరుణ రసం సార్. చేయండి మేడం, చేయండి. సార్ కరుణ. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కరుణ రసాన్ని మీకు ఎక్కువ బాధ, కరుణ రసం బాధ, ఏడుపు అన్ని కలిపి మీరు చెప్పిన అయ్యో పాపం అనిపించాలి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సార్. అందరికీ మేడం చేస్తారు. మళ్ళీ ఒకసారి ట్రై చేయనా సార్? ఓకేనా? ఓకే మేడం. ఓకే.
నెక్స్ట్ ఏ రసంలో చెప్తారు మేడం? సార్ నెక్స్ట్ ఏ రసంలో చెప్తారు మేడం అంటే? మీరు చెప్పండి సార్, చెప్తాను. శృంగారం అయిందా మేడం? శృంగార రసంలో చెప్తాను చెప్పండి మేడం. మేడం. శృంగార రసం చెప్పండి మేడం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రావట్లేదు. మేడం సూపర్ సూపర్ మ్యామ్. ఇంకోసారి చెప్పండి మేడం. ఏమన్నారు సార్? సార్ మళ్ళీ చెప్పమన్నారు మేడం. ఇంకోసారి చెప్పండి మేడం. ఓకే, మళ్ళొకసారి ట్రై చేస్తాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సార్ చెప్పాను. ఇంకొంచెం రావట్లేదు సార్. ఎస్ ఎస్ మేడం. ఓకే ఓకే మేడం. మాణిక్యం సార్. ఎస్ మేడం. ఓకే మేడం. డైలాగ్ సార్. నేను తీసుకున్న డైలాగు, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. రైట్ సార్. ఏ రసంలో చెప్తున్నారు సార్? ఫస్ట్ మొదట శాంతం. ఎస్ సార్, చెప్పండి సార్. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, శాంతమైంది. తర్వాత హాస్యం. హాస్యం సార్. సార్. సార్ సార్ ఒక్క నిమిషం. మీరు డైలాగ్ చెప్తున్నారు కదా, కరెక్ట్ ఉంది. ప్రశాంతత ఇప్పుడు వస్తుంది. ప్రశాంతత, ఆ ప్రశాంతత, ఆ శాంతం కలగలిపి చెప్పండి సార్. ఓకే సార్. కూల్నెస్ ఫేస్ లో ప్రశాంతత. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నెక్స్ట్ హాస్యం. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. శృంగారం. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. తర్వాత కరుణ. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఎస్ సార్. తర్వాత భయానకము. ఒకసారి కమిట్ అయితే నా మాట నేను వినను. ఎస్, భయానకమైంది. రౌద్రం సార్. ఎస్ సార్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. అది రౌద్రం సార్. తర్వాత బీభత్సము. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. సార్ మీరు చెప్తున్నారు సార్, ఇక్కడ బీభత్సం వచ్చేసి అసహ్యించుకునేది సార్. అసహ్యం. అసహ్యం వేసేట్లుగా. ఓకే సార్, మళ్ళీ చెప్తాను. బీభత్సం. ఎస్ సార్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. సార్ బాగా చెప్తున్నారు సార్, కానీ అసహ్యం అనేది కనపడాలి సార్ మీ ఫేస్ లో. ఓకే ఓకే, సరే సార్, ఇంకా ప్రాక్టీస్ చేస్తాను తర్వాత. ప్రాక్టీస్ ఏం అవసరం లేదు సార్, మీకు ఆల్రెడీ వెల్ టాలెంటెడ్. జలేందర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ నా ఈవినింగ్. డైలాగ్ ఏంటంటే మేడం, చరిత్రకు అవసరమైనప్పుడు కాలం గర్భం దాల్చి ఇలాంటి మోటివేషనల్ స్పీకర్లను ముందుకు తీసుకొస్తుంది మేడం. రైట్ సార్. శాంతరసం మేడం. ఎస్ సార్. ఏదైనా 3 రసాలలో మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఎందుకంటే మన సమయం దాటిపోతుంది. అందరూ హ్యాండ్ రేజ్ చేసి ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేయాలి కనుక
ఏవైనా మేడం 3 రసాలను ఎంచుకోండి. ఓకే మేడం. శాంతరసం మేడం ఫస్ట్ది. ఎస్ సార్. చరిత్రకు అవసరమైనప్పుడు కాలం గర్భం దాల్చి ఇలాంటి మోటివేషనల్ స్పీకర్ని మనకు అందిస్తుంది. మేడం వీరత్వం చెప్తా మేడం. చెప్పండి. చరిత్రకు అవసరమైనప్పుడు కాలం గర్భం దాల్చి ఇలాంటి మోటివేషనల్ స్పీకర్లని మనకు అందిస్తుంది. ఇంకొకటి మేడం. చెప్పండి సార్. అద్భుతం మేడం. చెప్పండి. చరిత్రకు అవసరమైనప్పుడు కాలం గర్భం దాల్చి ఇలాంటి మీలాంటి మోటివేషనల్ స్పీకర్లని మాకు అందిస్తుంది. థ్యాంక్ యూ మేడం. 3 చెప్పమన్నారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. లతా మేడం అన్మ్యూట్ చేసుకో మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ మేడం. నేను ఎంచుకున్న టాపిక్ ఏమండి ఏంటిది అది. ఏమండి ఏంటిది అది. ఏమండి ఏంటిది అది. ఏంటిది అది. ఏమండి ఏంటిది అది. ఎస్ మేడం. హాస్యరసంలో చెప్పండి మేడం. హాస్యరసంలోనా. ఎస్ మ్యామ్. ఏమండి ఏంటిది అది. శాంతరసం. ఏమండి ఏంటిది అది. శృంగార రసం. ఏమండి ఏంటిది అది. అద్భుతం. ఏమండి ఏంటిది అది. ఓకే మేడం. ఎస్ మ్యామ్. సూపర్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మ్యామ్. ఎస్ రమ్యశ్రీ మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సో టెన్షన్ ఉంది. ఫస్ట్ టైం సార్ నో టెన్షన్ లో ఫీల్ టెన్షన్ మేడం. అవుతున్నా. బీ కూల్. ఓకే. నా డైలాగ్ వచ్చేసి ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ. ఎస్ మ్యామ్. నేను ఏ రసంలో చెప్పాలో నేను చెప్తా మ్యామ్ ఇది ఇప్పుడు. స్టేట్మెంట్ అనేది ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ ఓకే. స్టేట్మెంట్. ఓకే. సో దాన్ని మీరు అడుగుతారా నేను చెప్పమంటారా? నేను అడుగుతాను. ఇంకోసారి చెప్పండి మేడం డైలాగ్. నాని ఐ లవ్ యూ బట్ నాట్ ఐ లవ్ విత్ యూ. నేను ఇష్టపడుతున్నా బట్ నువ్వు అనుకున్నట్టు నేను ఇష్టపడట్లేదు. సినిమాలో డైలాగ్ ఉంది కదా సార్. నేను ప్రేమిస్తున్నా బట్ నువ్వు అనుకున్నట్టు ప్రేమ కాదు అన్నట్టు డైలాగ్ ఉంటుంది సార్. అది మూవీ ఏంటంటే గుర్తు రావట్లేదు. ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ చెప్పమంటారా సార్? శాంతంలో చేస్తా. శాంతంలో చెప్తా. శాంతంలో వద్దు మ్యామ్. అందరు శాంతంలో చెప్తున్నారు మేడం. అది ఎట్లాగో కూల్ గా కామ్ గా ఉంటది అని చెప్పి అందరు దాన్నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. నో మ్యామ్. కోపంగా చెప్పండి మేడం. రౌద్రం ఆవేశం కోపం బాడీ వైబ్రేషన్. ఎస్. నాని ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ. శృంగారంలో చెప్పండి మ్యామ్. నాని ఐ లవ్ యూ బట్ నాట్ ఐ లవ్ విత్ యూ. హాస్యరసంలో చెప్పండి మ్యామ్. నాని ఐ లవ్ యూ నాని బట్ ఐ నాట్ లవ్ విత్ యూ నాని. బీభత్సంలో మ్యామ్. బీభత్స్. నాని ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ ప్లీజ్. 20 నిమిషాలు అంటే ఒకసారి రిపీట్ చేస్తా సార్. ఆవేశం ఉండాలి కదా బీభత్సం అంటే. సో బీభత్సం అంటే అసహ్యం ఉండాలి. ఎస్ సార్. నాని ఐ లవ్ యూ బట్ నాట్ లవ్ విత్ యూ.
ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కష్టం అవుతున్నాయి సార్. ఒకే స్టేట్మెంట్ ఇలా రకరకాల చెప్పాలంటే లేదు కష్టం సార్. లేదు రకరకాల స్టేట్మెంట్. పర్వాలేదు. సూపర్ మ్యామ్, సూపర్, బాగా అద్భుతంగా చెప్పారు మేడం. ఫస్ట్ టైం అయినా. సృజన మ్యామ్ వీడియో ఆన్ చేసుకుంటారా? బాగా చెప్పారు మేడం. సృజన మ్యామ్, ఎస్ మ్యామ్, అద్భుతంగా ఉన్నారు కానీ కొంచెం మీ కాస్త మీ మొబైల్ని అడ్డంగా పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మ్యామ్. ఎక్కడైనా మీ మొబైల్ని అడ్డంగా పెట్టి నిల్చోండి. ఎస్ 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 మ్యామ్, సూపర్. మ్యామ్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. మ్యామ్ మీ డైలాగ్ ఏంటి మ్యామ్? మేడం స్పాట్ లైట్ ఇవ్వండి. వేసారు సార్, వేసారు, స్పాట్ లైట్ వేసాను సార్. మేడం స్పాట్ లైట్ స్పాట్ లైట్ లోనే నాకు ఉన్నారు సార్ కనిపిస్తుంది మేడం. మేడం. మేడం, హలో. ఎస్ మ్యామ్. సృజన మ్యామ్ డైలాగ్ చెప్పండి. ఇది అంటే నేను రెగ్యులర్ గా ఇంట్లో వాడే డైలాగ్ మేడం. ఒక్కొక్కసారి ఒక్కో మూడ్ లో ఉంటాం కాబట్టి అదే చేద్దాం అనుకుంటున్నాను. అన్నం అన్నం తిను అని మా బాబుకి చెప్పే విధానం మేడం. మ్యామ్ మీ వాయిస్ పోతుంది మ్యామ్, వాయిస్ రావట్లేదు. మేడం ఇప్పుడు ఓకేనా? హలో, వాయిస్ ఇప్పుడు ఓకేనా మేడం? మ్యామ్ మీ హలో వాయిస్ రావట్లేదు. హలో లేదు మ్యామ్, వినిపించట్లేదు. ఇప్పుడు ఓకేనా మేడం? ఒక్కసారి. ఎస్ మ్యామ్, ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. ఇది యాక్చువల్ గా ఈ డైరెక్షన్ లోనే ఉంచుతాను మేడం. మొబైల్ ఫోన్ స్పీకర్ లిటిల్ ప్రాబ్లం ఉంది. యా యా, ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఇది రెగ్యులర్ గా నేను ఇంట్లో యూజ్ చేసే డైలాగ్, అదే వాడదాం అనుకుంటున్నాను. చెప్పండి. అన్నం తిను బంగారం మా బాబుకి చెప్పే విధానం ఇది. ఒక్కొక్క రసంలో చెప్తాను మేడం. అన్నం తిను హాస్యం. బంగారం. రైట్ మ్యామ్. హాస్యం. అన్నం తిను బంగారం. రైట్ మ్యామ్. అన్నం తినురా బాబు. రౌద్రం. అన్నం తింటావా తినవా? అద్భుతం. వావ్, అన్నం తినేసావారా నువ్వు? బీభత్సం. చీ, అదేనా అన్నం తినే విధానం? ఇంతే మ్యామ్. సూపర్ మ్యామ్, సూపర్. ఇది యాక్చువల్ గా ఆచార్య సార్కి థ్యాంక్స్ మ్యామ్. యాక్చువల్ గా రెగ్యులర్ యూజ్ చేసే డైలాగ్ కూడా యూజ్ చేయొచ్చు అని సార్ వల్లనే అనిపించి డైలాగ్ తీసుకున్నాను మ్యామ్. మామూలుగా రైట్. సినిమా మనం డైలాగ్ ఏదనేది మన సొంత వాక్యం ఏదైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ డైలాగ్ తీసుకోవాలని రూల్ ఏం లేదు మేడం, మన కంఫర్టబుల్ అంతే. ఎస్, లతా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఎస్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నేను జనరల్ గా పిల్లలతో చదువుకోండి అనే విషయాన్ని ఎలా చెప్పాలి అనే దానిపైన చెప్తాను మేడం. ఓకే శాంతమ్మ, మ్యామ్, వాయిస్ చదువుకోండి వినిపించట్లేదు. నాన్న. మ్యామ్ వస్తుందా మేడం? స్లోగా వస్తుంది మ్యామ్. మ్యామ్ వాయిస్ వినిపిస్తలేదు. వస్తుందా ఎస్ మేడం? మ్యామ్, ఇప్పుడు వస్తుంది మ్యామ్. చదువుకోండి అని పిల్లలకు చెప్పడం ఎలా అనే దాని గురించి చెప్తాను మేడం. ఎస్ మ్యామ్. చదువుకోండి నాన్న. శాంతం మేడం. హాస్యం వచ్చేసి నాని, చదువుకోండి నాని. కరుణ మేడం, ప్లీజ్ నాన్న చదవండి. క్రోధం, ఏయ్ చదువుతారా లేదా? మ్యామ్ 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 మీరు డైలాగ్ చెప్తున్నారు, వాయిస్ ప్రొనౌన్సియేషన్ గట్టిగా స్లోగా ఇస్తున్నారు, కానీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు మ్యామ్. ఏయ్ చదువుతారా లేదా? ఎస్, ఇలా. అసహ్యం, ఛీ
అసలు ఎప్పుడు చదవమన్నా చదవరు. ఇంతే మేడం. ఎస్ మ్యామ్, ఎస్. బాలకృష్ణ గౌడ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీరు డైలాగ్ చెప్పండి సార్, అది ఏ రసంలో అనేది నేను చెప్తాను సార్. అందరు ఈజీ ఈజీ ఏది ఉంటుందో ఆ టాస్క్ ఈజీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. టాస్క్ ఇవ్వాలి సార్ గట్టిగా. సో అందుకే డైలాగ్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్ గుడ్ హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ బాబు సార్. సార్. నేను చెప్తాను, మీరు అది ఏదైనా మీరు చెప్తారా మేడం? ఎస్ సార్, డైలాగ్ చెప్పండి సార్. ఓకే మ్యామ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్. ఎస్ సూపర్ సార్. నెక్స్ట్. ఇది హాస్య రసంలో చెప్పండి సార్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అబ్బా, ఫైర్. ఎస్ సూపర్ సూపర్ సార్. బీభత్సంలో చెప్పండి సార్. ఈ బస్సు అంటే అది సార్ కొంచెం ఇది బీభత్సం ఏం. అంటే రౌద్రానికి మించి ఉండాలి సార్. కోపం మన ఓకే కంట్రోల్ చేసుకోలేం చూడండి. ఓకే. అంటే ఇక్కడ ఉన్న స్థలాన్ని చిందరవందర చేసేస్తాం కదా, ఆ టైప్ లా. ఏయ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ బిడ్డ, ఫైర్. తగ్గేదేలా. రైట్ సార్. ఈజ్ ఇట్ ఓకే మ్యామ్? శృంగారంలో చెప్పండి సార్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అమ్మా, ఫైర్. కరుణ సార్. అయ్యో అయ్యో అయ్యో, పుష్ప అంటే ఫ్లవర్ కాదురా, ఫైర్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. రైట్. సుధాకర్ సార్, మీరు డైలాగ్ అదరగొట్టేస్తారు సార్. ఇప్పుడు ఏం చేస్తారు సార్? మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం నేను చెప్పాల్సినవన్నీ ముందు కొన్ని 2 డైలాగులు సింక్ అయిపోయి అవి వెళ్ళిపోయినాయి మేడం, అనుకున్న ఏం డైలాగులు. కాదు సార్, ఒకరు చెప్పిన డైలాగ్ ఇంకొకరు చెప్పొద్దు అనే రూల్స్ ఏమీ లేవు. సేమ్ డైలాగ్ తీసుకొని కూడా చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. సరే, అంటే సేమ్ డైలాగ్ కాకుండా కొంచెం అటు ఇటుగా ట్రై చేస్తాను మేడం. ఎస్ ఫాస్ట్ సార్. ఫాస్ట్ గా ట్రై చేస్తాను, సమయం లేదంటున్నారు కాబట్టి. ఫస్ట్ శాంతరసం మేడం. ఎస్ చిన్నయ్య, సార్. దేవుడితో పోటీగా దెబ్బడిపోతావు చిన్నయ్య. హాస్యం. వేసేసాడు, బాగా వేసేసాడు. చిన్నయ్య, దేవుడితో పోటీగా దెబ్బడిపోతావు చిన్నయ్య. సార్ తర్వాత శృంగార రసంలో చెప్పండి సార్. శృంగారమా. ఎస్ సార్. బావా, నువ్వు హాసం బావా, ఐ లవ్ యూ బావా. మేడం ఎస్ సార్. రౌద్రంలో చెప్పండి సార్. రౌద్రం. రౌద్రం అండ్ వీడెన్ ట్రాక్. ఇది రౌద్రం కాదు కదా, రౌద్రం రాదు మేడం. కోపం సార్. కోపాన్ని మించి కోపం వస్తుంటది కదా మామూలుగా, కోపం రాకుండా ఉంటుందా సార్? మగవాళ్ళకి అసలు ఇంకా గుర్తు చేసుకోండి సార్. ఇంట్లో అరిచిన రోజులో, ఇక్కడ బయట అరిచిన రోజులో గుర్తు చేసుకోండి ఒకసారి. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్లేవాడిని. రైట్ సార్. భయానకం. భయానకం. చిన్నయ్య, దేవుడితో పోటీయా దెబ్బడిపోతావు చిన్నయ్య. రైట్ సార్. సూపర్ సూపర్ సార్. మేడం అద్భుతం, అద్భుతం చెప్తాను మేడం. సార్ ఎస్ అద్భుతం. రైట్ సార్. బాబు సార్ ఏంట్రా నవరసాలన్నీ జ్యూస్ చేసుకొని తాగినట్టు ఆ పర్ఫార్మెన్స్ ఏంట్రా బాబు, ఆస్కార్ లెవెల్లో ఇరగదీశారా. సార్ కనుక, బాబు సార్ కనుక ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ కుదేలైపోద్దిరా బాబు. సార్ ఆల్రెడీ సార్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్. సార్కి ఏదో సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, సార్ది వాయిస్ క్లియర్ గా లేదు. ఓకే ఓకే. సార్ వచ్చారు, బట్ అయ్యా వచ్చేసారు సార్. సార్ వాయిస్ క్లియర్ వస్తుందా సార్ మీది ఇప్పుడు? బాబు సార్, పూర్ణాచారి సార్. హలో అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్.
సో నేను తీసుకున్న డైలాగు గంప నాగేశ్వర గారికి ఇష్టమైన డైలాగు, రెగ్యులర్ గా వాడే డైలాగు. సో అందరూ అప్డేట్ అవ్వండి మిత్రులారా, లేకపోతే అవుట్డేట్ అయిపోతారు అనే డైలాగు ఎస్ సార్. చెప్పగలను. ఆ డైలాగ్ ని సో అద్భుతంగా చెప్పండి సార్, అద్భుతంలో చెప్పండి. సరే, మీరు అట్లా చెప్తే ఎట్లా? నేను ఒక 2-3 ప్రిపేర్ అయ్యాను. మీరు లేదు క్వశ్చన్ సార్, అందరికీ అదే అట్లా చెప్తున్నా కాదు సార్, మీరు డైలాగ్ మాత్రమే చెప్పండి. లేదు లేదు లేదు. ఏ రసంలో చెప్పాలనేది చెప్తాను అని. రైట్ సార్, ఏ ఎట్లా రసంలో మేడం? చెప్తారు చెప్పండి. ఇప్పుడు శాంతంలో చెప్పేశాను మేడం నేను ఆల్రెడీ. శాంతం వద్దు సార్, శాంతం అందరు సరే చెప్తున్నారు, సరే, శాంతం కాకుండా హాస్యంలో వేరే చెప్పండి. హాస్యంలో చెప్తాను. యా చెప్పండి సార్. హలో మిత్రులారా, అందరూ అప్డేట్ అవ్వండి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం మిత్రులారా. రైట్ నమ్మలేదా సార్, మేడం? ఓకే. తర్వాత రౌద్రంలో, చెప్పండి సార్. ఏయ్ అందరూ అప్డేట్ అవ్వండి, లేకపోతే అవుట్డేట్ అయిపోతారు మిత్రులారా. ఏ సూపర్ సార్, రౌద్రంలో బాగా చెప్పారు సార్. కరుణాకి వచ్చేసరికి, మిత్రులారా అందరూ అప్డేట్ అవ్వండి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాం మిత్రులారా, దయచేసి అప్డేట్ అవ్వండి. ఎస్ మేడం. రైట్ సార్, మిమిక్రీ కూడా చేసినట్టున్నారు సార్ ఈ డైలాగ్ తోటి ఇప్పుడు. ఈ ఫ్లాష్ ఇది ఒకటి నాకు కొంచెం కష్టం మేడం, దాంట్లో మీరు. ఓకే సూపర్ సూపర్ సార్. ఓకే థ్యాంక్ ఎస్ నరేష్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. మన డైలాగ్ వచ్చేసి, చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, రైట్. తట్టుకోలేవు మాడిపోతావు. ఎస్ సార్, ఈ డైలాగ్ అన్ని ఎస్ రౌద్రంలోనే చెప్పండి సార్. రౌద్రంలో, ఎస్ సార్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఇంకొంచెం యాడ్ చేయండి సార్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు మాడిపోతావు. మధ్యలో స్మైల్ నవ్వొస్తుంది యాడ్ మేడం. చేస్తున్నారు సార్ మళ్ళీ. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు మాడిపోతావు. ఆశ్చర్యంలో చెప్పండి సార్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు మాడిపోతావు. భయానకంలో చెప్పండి సార్. చూడు ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు మాడిపోతావు. రైట్ సార్, శృంగారంలో చెప్పండి సార్. ఇంకా అది రాదు మేడం, హాస్యంలో డైలాగ్ చెప్తున్నాను. అద్భుతంగా ఉంది, వేరియేషన్స్, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ స్టార్ట్ చేశారు, వస్తలేదు, ఇంకొకసారి రావట్లేదు. ప్రాక్టీస్ చేయండి సార్, అద్భుతంగా చెప్తున్నారు సార్. ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ యూ మేడం. సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. శాంతకుమారి మ్యామ్, అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మేడం డైలాగ్ ఏంటి మ్యామ్? డైలాగు మా అబ్బాయిని పిలుస్తున్నాను మేడం. చిట్టి ఇలారా. చాలా చిన్న చిన్న డైలాగులు, ఈజీ డైలాగులు భలే వెతుక్కుంటున్నారు మేడం అందరూ. అంటే కొంచెం కెమెరా క్లియర్ ఉంది మేడం. టాస్క్ పెద్ద పెద్దగా ఇవ్వద్దని భలే క్యాచ్ చేసుకున్నారు అందరూ. ఇంకో డైలాగ్ ఏదైనా తీసుకోండి మేడం. చిట్టి బాగా చదువుకుంటున్నావా? వదిలేండి, మీ ఇష్టం ఉన్న డైలాగ్ తీసుకోండి. తీసుకొని భయానకంలో చెప్పండి. కొంచెం యాడ్ చేయండి మేడం. అంటే కొంచెం డైలాగ్ పెద్దదిగా చేయమంటారా? కొంచెం ఉంటే డైలాగ్ ఇంకా కొంచెం ఎక్కువ కనీసం ఒక సారీ మాట్లాడండి సార్. సార్ చెప్పండి. కొంచెం డైలాగ్ కొంచెం లెంత్ ఉంటే మీరు మా ఎక్స్ప్రెషన్ పలికించడానికి ఈజీ అవుతుంది మేడం. ఓకే సార్, ఈలోపు ఇంకెవరన్నా అడగండి సార్. లేదు మేడం, మీరే చెప్పగలరు, మీకు టాలెంట్ ఉంది, చెప్తారు. మీరు ఏం పని చేస్తారు మేడం? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సార్ ఎస్ మేడం, నేను డైలాగ్ చెప్పమంటారా? చెప్పండి సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. నేను కూరగాయలు తరిగిందంటే కత్తిపీట అల్లాడిపోతుంది. ఈ డైలాగ్ చెప్పండి మేడం. ఈజీ, మీకు ఏ రసంలోనే పలికించవచ్చు ఇది. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోతుంది. ఇది శాంతరాసం. హాస్యంలో చెప్పారు మేడం.
ఇప్పుడు కరుణాలో చెప్పండి మేడం, కరుణరసం. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోతుంది. ఇంకొంచెం నవ్వుతున్నారు. ఏడుపు ఏడుపు మిక్స్ చేసి చెప్పండి మేడం. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోతుంది. ఇంకా 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 ఇంకొంచెం మేడం, బాగా చెప్తున్నారు, ఇంకొంచెం. నేను నేను కూరగాయలు తరిగిందంటే కత్తి మీద అల్లాడిపోతుంది. ఎస్ మేడం, చెప్పగలరు, మీకు టాలెంట్ ఉంది. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోతుంది. ఏ వెరీ గుడ్ సార్ నెక్స్ట్. శృంగారంలో చెప్పండి మేడం. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోవాల్సిందే. ఎస్ ఎస్ ఎస్. సార్ నెక్స్ట్ ఏ రసంలో చెప్తారు మేడం? బీభత్సంలో చెప్తారా? బీభత్సం. బీభత్సం అసహ్యం. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోవాల్సిందే. మేడం ఇప్పుడు కూరగాయలు తరిగినారు, దాంట్లో పురుగులు కనిపిస్తాయి, అవును అప్పుడు ఎట్లుంటుంది మీకు? చిరాకు చిరాకు, అసహ్యం. అలాగే వేస్తారా? పురుగులు కనిపిస్తే వేస్తారా? వేరు కదా. ఏ, ఆ అసహ్యంతో చెప్పండి మేడం. నేను కూరగాయలు తరిగానంటే కత్తిపీట అల్లాడిపోవాల్సిందే. ఎస్ మేడం, నవ్వుతున్నారు, నవ్వొద్దండి. ఓకే సార్, ఎస్ ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. సార్ రాములు సార్. మేడం నమస్తే మేడం. ఎస్ సార్. సార్ నమస్తే. నమస్తే సార్. నా డైలాగ్ వచ్చేసి బాబు సార్ నేర్పిన నవరసాలను. మేడం స్పాట్ లైట్ రాలేదు మేడం. వినబడుతుంది, వినిపిస్తుంది సార్? ఎస్ సార్, ఎస్ సార్, వినిపిస్తుంది సార్. చెప్పండి సార్, డైలాగ్ ఏంటో చెప్పండి సార్. మేడం స్పాట్ లైట్ డైలాగ్ రాలేదు. వచ్చేసి వేసాను సార్, వేసాను సార్. కనపడుతుంది. స్పాట్ లైట్ లోనే ఉన్నారు సార్. కనిపిస్తుంది ఎస్ ఎస్ మేడం. మేడం. ఓకే సార్. డైలాగ్ వచ్చేసి బాబు సార్ నేర్పిన నవరసాలను 210 బ్యాచ్ లో చూసి ఎంత నవ్వుకుంటారు స్వాతి మేడం, సాయి సార్. ఓకేనా మేడం? ఎస్ ఆ, ఏ రసంలో చెప్పండి సార్? హాస్యంలో చెప్పండి సార్. హాస్యంలో. బాబు సార్ నేర్పిన ఈ నవరసాలను చూసి ఎంత నవ్వుకుంటారు స్వాతి మేడం, సాయి సార్. ఎస్ సార్. శృంగారంలో చెప్పండి సార్. బాబు సార్ నేర్పిన ఈ నవరసాలను చూసి ఎంత నవ్వుకుంటారు స్వాతి మేడం, సాయి సార్. నేను పిచ్చిదాన్ని కాకపోతే మెడలో అలాగే అనిపిస్తుంది. మేడం ఓకేనా? ఇంకొంచెం కెమెరా పైన తీసుకురాగలరా సార్? ఇంకొంచెం కనిపిస్తుందా? ఇంకొంచెం అట్లా. ఇప్పుడు చూడండి నేను ఎట్లా కనిపిస్తున్నాను. వర్టికల్ గా. వర్టికల్ గానే ఉంది సార్. పైన ఫ్యాన్ కనపడుకోకుండా మీ బ్యాక్ సైడ్ కనిపించేలా చూసుకోండి.
ఇంతే సార్. ఎస్, ఓకే 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 సార్. ఇప్పుడు ఎస్ సార్, సార్ ఓకే ఓకే. భయానకంలో చెప్పండి సార్. ఈరోజు బాబు సార్ నేర్పిన నవరసాలను చూసి 210 బ్యాచ్ లో చూసి ఎంత నవ్వుకుంటారో స్వాతి మేడం, సాయి సార్. ఎస్ సార్, ఎస్ సార్. బీభత్సంలో చెప్పండి సార్. అసహ్యం. అసహ్యం. ఈరోజు బాబు సార్ చెప్పిన నవరసాలను చూసి ఎంత నవ్వుకుంటారో స్వాతి మేడం, సాయి సార్. ఎస్ సార్. కరుణలో చెప్పండి సార్. కరుణ, బాధ, ఏడుపు. బాబు సార్ చెప్పిన ఈ నవరసాలని చూసి ఎంత నవ్వుకుంటారో స్వాతి మేడం, సాయి సార్. సార్ ఇంకొంచెం ఏడుపు ఏడుపు రావాలి సార్. కరుణ అంటే చూస్తేనే అయ్యో పాపం అనిపించాలి. అయ్యో ఈరోజు బాబు సార్ చెప్పిన నవరసాలను చూసి ఎంత నవ్వుకుంటారో సాయి సార్, స్వాతి మేడం. బాగా చెప్తున్నారు సార్. బాధ బాధ మిక్స్ కావాలి. బాధ, బాధ, ఏడుపు. ట్రై చేస్తా సార్. ఎస్ సార్. నవ్వుకోకుండా మీకు బాధ కలిగి ఏదైనా బాధ కలిగిండే సంఘటన గుర్తు చేసుకోండి. బాబు సార్ చెప్పిన నవరసాలను చూసి ఎంత నవ్వుకుంటారో స్వాతి మేడం, సాయి సార్. ఎస్ సార్. ప్రాక్టీస్ చేయండి సార్ మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హలో. ఎస్ సార్, శ్రీనివాసరావు సార్. డైలాగ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా డైలాగు సే సారీ టు పూరి సార్. సే సారీ టు మోడీ. పూరి పూరి పూరి. సే సారీ టు పూరి. ఓ సూపర్. సే సారీ టు పూరి. దీన్ని మీరు ఏ రసంలో చెబుతున్నారు? హాస్యరసం సార్. హాస్యరసం. రైట్ రైట్. ప్రొసీడ్. సే సారీ టు పూరి సార్. ఇంకోటి శాంతం. సే సారీ టు పూరి. శృంగారం. సే సారీ టు పూరి. కరుణ. ఏడుపురా. సారీ టు పూరి. వీరత్వం. ఏం సార్? సార్ సార్ ఇదేమి ఇప్పుడు చెప్పింది సార్? ఏ రసం? కరుణ రసం సార్. కరుణ. బాధ సార్. బాధ కనపడాలి. బాధ, ఏడుపు. సారీ టు పూరి. బాధ సార్. ఏడుపు. మీరు ఏడుపుకుంటూ చెప్తే ఎలా ఉంటుందో. సారీ టు పూరి. వీరత్వం సార్. సారీ టు పూరి.
రౌద్రం సార్, రౌద్రం. సరే సారీ టు పూరి. డైలాగ్ భయానకం. కొంచెం లెంత్ పెంచుకుంటే బాగుండేది సార్. టైం లేదు కదా సార్. తర్వాత అద్భుతం. సారీ టు పూరి. తర్వాత భయానకం, భయానకం సార్. సారీ టు పూరి. అంతే సార్. సార్ సార్ మీరు ఎక్కడ ఉంటున్నారు సార్ మీరు? నేను పాల్వంచ సార్, భద్రాచలం దగ్గరలో. భద్రాచలం దగ్గర. మీ వాయిస్ డబ్బింగ్ పనికొచ్చేటట్లుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ డబ్బింగ్ వాయిస్, సినిమాకి డబ్బింగ్ వాయిస్ పనికొస్తుంది మీ వాయిస్. అవునా సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీరు పాడ్కాస్టింగ్ కానీ తర్వాత లేదంటే మీదే ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒకటి వాయిస్ చేస్తూ ఉన్నాను సార్, బాగుంది. అలాగే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ వాయిస్ మంచి సినిమాకి పనికొచ్చే వాయిస్ ఉంది సార్. సార్